మధుసూదన్ రెడ్డి గారు, రిషికొండలో పర్యాటక శాఖ భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 400 నుంచి 450 కోట్లతో గడితే ఇదేదో పెద్ద దోపిడీ జరిగిపోయిందని ఇంత ఖర్చు పెట్టారా అని అడిగారు. ఇప్పుడు 12,779 రూపాయలు ఒక చదరపు అడుగుకి ఖర్చు పెట్టి సచివాలయము హైకోర్టు భవనాలు కడుతున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు 400 నుంచి 450 కోట్లతో కట్టింది అవినీతి అవుతుందా? ఇది అవినీతి అవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలన్న కేశవ ప్రసాద్ గారికి, వెంకటరెడ్డి గారికి సాయంత్రం. సార్, ఇప్పుడు ఏదైనా సరే ఒక రోడ్ వేయడానికి కానీ, ఒక బిల్డింగ్ కట్టడానికి కానీ ఒక ఎస్ఎస్ఆర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది సార్. అంటే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మీరు ఏ క్లాసిఫైడ్ మేనర్లో కట్టినా కానీ ఆ ఎస్ఎస్ఆర్కి లోబడే ఉంటుంది. ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అంటే దీని ఆధారంగానే భారతదేశంలో ఎక్కడ కట్టినా కానీ ఆ బిల్డింగ్ ఎస్టిమేషన్స్ తయారు చేసేటువంటి ఒక నామ్స్ అని ఎస్ఎస్ఆర్ అంటారు, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అంటారు. అది ఇంజనీరింగ్ ప్రక్రియలో అది అంటారు. అంటే చంద్రబాబు ప్రక్రియ కదా, అది ఇంజనీరింగ్ ప్రక్రియ. సార్, ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ వేసేటప్పుడు సార్, మామూలుగా జంగిల్ క్లియరెన్స్ కానించి, అంటే ఒక ఎస్టిమేషన్ ఒక ఇంజనీర్ ఎట్టేస్తారంటే, నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను సార్. ఎస్టిమేషన్ వేసేటప్పుడు జంగిల్ క్లియరెన్స్ కానించి ఆ సైట్ని చదరం చేసేటప్పుడు దగ్గర నుంచి ఆ సైట్ని కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వానికి కానీ లేకుంటే ఒక వ్యక్తికి కానీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే వరకు చేసేటువంటి ప్రక్రియ కన్స్ట్రక్షన్. దానికి ఒక ఎస్టిమేషన్ వేస్తారు. ఈ ఎస్టిమేషన్స్ ఫౌండేషన్కి సపరేట్గా, అదేవిధంగా సూపర్ స్ట్రక్చర్కి సపరేట్గా, అదేవిధంగా దాంట్లో ఉండే ఎమ్యూనిటీస్కి సపరేట్గా, వైరింగ్కి సపరేట్గా, ప్లంబింగ్కి సపరేట్గా, పెయింటింగ్కి సపరేట్గా ఎయిర్ సార్. టోటల్గా అన్నీ కలిసే ఒక బిల్డింగ్కి కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. అన్ని కలిపి లాస్ట్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత అవుతుంది, ఎంత ఆల్ ఎమ్యూనిటీస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ మనకి కీ చేతికి ఇవ్వాలి. ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ పరిభాషలో జరిగేటువంటిది. ఈ రోజు ఎట్లున్నదంటే సార్, ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, అంటే నేను అధికారులను ప్రశ్నించట్లేదు సార్, అధికారులు పాపం ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మీకేం తెలియదు అంటాడు చంద్రబాబు. ఏ అధికారి ఏదైనా సరే ఇటు కాదు ఇటు అన్నామంటే, మీరు చూశారు సార్, ఇవి మన అమ్మఒడి, ఇది గ్యాస్ సిలిండర్స్కి సార్, గ్యాస్ సిలిండర్స్కి మనం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ తీసేసుకుంటున్నారు, మళ్ళీ అది మనం డబ్బులు తిరిగి వాళ్ళు కడుతున్నారు, మనకి కట్టట్లేదని చెప్పి ఒక మంత్రి కొలుసు పార్థసారథి గారు చెప్తున్నాడు. ఆయన ఎంత భయభక్తులతో, ఎంత ఇరిగినపడినట్టుగా మనకు కనపడుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి కనపడట్లేదు. అంటే ఆ విధమైనటువంటి ఒక భ్రమలో ఉన్నారు పాపం అధికారులు. నేను ప్రశ్నించట్లేదు సార్. ఈ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్కి ఏం లేదు సార్, వీళ్ళిద్దరే కూర్చొని తయారు చేస్తున్నారు సార్. అవి ఇంకా కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాత్ర ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే సార్ మత్తులో ఉన్నారు సార్, కొకైన్ తీసుకున్న మత్తులో ఉన్నారు. ఈ మత్తులో ఈ యొక్క ఎస్టిమేషన్స్ చేస్తున్నట్టున్నదే కానీ ఇది నిజంగా ఎస్టిమేషన్స్ చేసే మాదిరిగా లేదు. ఇప్పుడు చూడండి సార్, హైకోర్టుకి ఒక అంచనా వేశారు సార్, ప్రభుత్వం అంచనా వేసింది 752 కోట్ల రూపాయలు ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు. సరే, దానికి ఆ ఎస్టిమేషన్స్ కట్టలేమని చెప్పినది 5% ఎక్సెస్ ఇవ్వడం అనేది కాంట్రాక్ట్లో యాక్సెప్టబుల్ పాయింటే, నేను కాదన్ను. అది 786.05 కోట్లకి పోయింది. ఆడకాడికి నేను ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఎక్స్ట్రా అంటూ 538 కోట్లు పెట్టున్నారు సార్. అది ఏంటి సార్ ఎక్స్ట్రా అంటే? అది ఏంది ఎక్స్ట్రా? కరెంటు పనులకు కాదు సార్, కరెంటు పనులు కాదు. కరెంటు పనులకి 556,000 కోట్లు ఎక్స్ట్రా అనేది ఒక 53 కోట్లకి ఎక్స్ట్రా అని పెట్టున్నారు. అది పన్నులు ఏదో వాళ్ళకి పన్నులు. అది ఎక్స్ట్రా అంటే ఏంది, దానికి అసలు ఆ కాలం ఏంది అనేది అర్థం కావట్లేదు. ఎక్స్ట్రా అంటే అది దాంట్లో ఎస్టిమేషన్స్ ఎక్స్ట్రా అనేది నేను ఎవరికి వినలేదు సార్. ఎక్స్ట్రా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఇది ఎట్లుందండి సార్, మీకు మళ్ళా ఒక జోక్ చెప్పాలి సార్, ప్లీజ్ సార్, తప్పదు సార్. ఇప్పుడు ఎస్టిమేషన్ వేసేసారు సార్, ఏదో 752 కోట్లకి ఈ హైకోర్టు భవనానికి ఎస్టిమేషన్ వేశారు సార్. ఆ తర్వాత దాన్ని ఎక్స్ట్రా అంటూ 786 కోట్లు చేశారు సార్. మళ్ళీ ఎక్స్ట్రా చేస్తూ 58 కోట్లు అన్నారు సార్. ఈ ఎక్స్ట్రా ఏందని అడిగామంటే, ఒక సినిమాలో అవుతుంది సెందులు అరటిపండు ఒకటి సార్, తమిళ మూవీ ఒకటి, సెందులు వాడపడం అని. ఒకతను వచ్చి 2 అరటిపండ్లు తీసుకుంటామని చెప్పి 2 రూపాయలు ఇస్తాడు. 2 అరటిపండ్లు కొనుక్కుంటాడు, ఒక అరటిపండు తినేస్తాడు, ఒక అరటిపండు తీసుకొచ్చిస్తాడు.
రే నీకు 2 అరటిపూలు కొనుక్కున్నామన్నాను కదా, ఒక అరటిపూలు తీసుకొచ్చావేంది, ఇంకొక అరటిపూలు ఏడరా అంటాడు. అదే అంటాడు. అదే నువ్వు ఎస్టిమేషన్ వేసావు 570 రూపాయలకి, బాగానే ఉందిరా, మరి ఎక్స్ట్రా ఏంటంటే అదే 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 అరటిపండు అదే, ఒక ఫస్ట్ అరటిపూడినే ఇదే అని చూపిస్తాడు. అవును. అసలు ఎన్ని అరటిపండ్లు తీసుకురమ్మన్నా నిన్ను? 2. ఎన్ని తీసుకొచ్చావు? 1. ఇంకోటి ఎక్కడ? అదే అదే ఇప్పుడు నువ్వు ఎస్టిమేషన్ వేసావు 572 కోట్లకి ఎస్టిమేషన్ వేసావు, మొత్తం దాంట్లో వైరింగ్, ప్లంబింగ్ అన్నీ ఉన్నాయి కదా. అన్నప్రసాద్ అని చెప్పినట్టుగా ఏదో కంపెనీలు చెప్పాడు, ఎక్స్ట్రా పెద్ద కంపెనీలు చెప్పాడు ఆయన, పెద్ద ఆయన. ఆ కంపెనీల పేర్లు నాకు తెలియదు సార్, ఆయనే చెప్పాడు. ఆ కంపెనీలన్నీ కూడా వేసే కదా ఆ ఎస్టిమేషన్ వేసినావు. మళ్ళీ ఇదేంటంటే అదే అరటిపండే. ఇది ఈ ప్రక్రియ ఈ భారతదేశంలో కానీ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఉన్నదో నాకు అర్థం కాలేదు. సౌత్ ఇండియాలో అసలు ఎక్కడ లేదు సార్. ఇది ఏమైనా గ్రేట్ సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రిషికొండలో కట్టిన పర్యాటక శాఖ భవనాలు మాత్రం ఈ విధంగా కట్టేశారు, ఎంత డబ్బు ఈ ప్రచారం పోయినంతగా ఇక్కడ ఇంత క్యాపిటల్ ఫైల్స్ ఇంట్లో ఉంటే అవినీతి నా క్యాపిటల్ నా కరప్షన్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఎక్కడ జనం ఈ రోజు మీరు కానీ ఎక్కడ మీ పైన ముద్ర వేస్తారని భయం ఏముందా? అమరావతి ద్రోహులని ఆ కరప్షన్ గురించి ప్రశ్నిస్తే సార్ మేము ఇప్పుడు అమరావతి ద్రోహులం కాదు సార్, అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. ఇప్పుడు చూడండి సార్, మీరు ఇప్పుడు ఎవరైనా సరే అమరావతిని కట్టాలనుకున్నప్పుడు, ఒక రాజధాని కట్టాలనుకున్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా నదీ ప్రవాహక ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లోనే ఈ యొక్క చైతన్యం వస్తుంది, కన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి సార్. అవును. ఈ యొక్క నాగరికత అంతా కూడా అక్కడే వెలిసింది. మీరు ఈ ప్రపంచంలో ఏ నగరాన్ని అయినా చూడండి, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి నగరాన్ని ఈ యొక్క నదిలో ఉన్నటువంటి నది రివర్ బెడ్కి కట్టేటువంటి కన్స్ట్రక్షన్కి మధ్య కాంటూర్ డిఫరెన్స్ మినిమం అంటే ఒక 10 మీటర్ల కాంటూర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎల్ అనేటువంటిది ఇక్కడికి మధ్య 10 మీటర్లు ఈజీగా ఉంటుంది. ఈరోజు కృష్ణా రివర్ బెడ్ కన్నా కూడా కిందలో ఉంది సార్ ఇప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏరియా. ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు సార్ ఈ టవర్స్లో సార్. ఈ టవర్స్లో మీకు ముఖ్యంగా చెప్పాలి సార్, ఈ టవర్స్ 1 and 2లో 2018లో 932 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇస్తే, అదే టవర్ కాస్ట్ ఇప్పుడు ఇంచుమించుగా 1763 కోట్లకు వచ్చింది సార్. అంటే డబుల్ అయిపోయింది. అంటే ఒక 3-4 సంవత్సరాల్లోనే ఎస్ఎస్ఆర్ రేట్లు ఈ విధంగా పెంచినటువంటి ఇదే తెలుసు కదా. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందా, సిమెంట్ కాస్ట్ పెరుగుతుందా, స్టీల్ కాస్ట్ పెరుగుతుందా, ఇసుక కాస్ట్ పెరుగుతుందా, మెటీరియల్ పెరుగుతుందా? 3% 4% పెరుగుతుంది సార్. ఇది చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కరెక్ట్గా పేరు పెట్టారు సార్, అమరావతి అని. అమరావతి అంటే ఏంది సార్? స్వర్గమే కదా. అంటే అమరావతి ఇంద్రుడు ఉండేది స్వర్గమే కదా. ఇది కాంట్రాక్టర్స్ కి మాత్రం స్వర్గం సార్ అమరావతి సార్. కాంట్రాక్టర్స్ కి మాత్రం ఇది నిజమైన అమరావతి సార్, స్వర్గం లాంటిది, స్వర్గధామం సార్. వాళ్ళకి కాంట్రాక్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాంట్రాక్టర్లు ముసుగులో ఇది జరిగేది సార్. ఇంకొకటి సార్, మీరు అప్పులు చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ అమరావతి అసలు ఇది ఏ ప్రాతిపదికన ఇంత ల్యాండ్ని క్యాప్చర్ చేసుకున్నాడు? ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటాడు. అంటే ఆ పదానికి ఏందో నాకు అర్థం కాదు సార్. సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటే ఏందో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా ఆయన మాట సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అంటే ఏ రకమైన మనం ₹1 ఇన్వెస్ట్ చేయకుండా అమరావతి అనేది తన నిర్మాణాన్ని తనే పూర్తి చేసుకుంటుంది. మరి మీరు చూపించిన లిస్టు 15,000 కోట్లు, 11,000 కోట్లు, 7,500 కోట్లు, 7,387 కోట్లు, 5,000 కోట్లు, 1,500 కోట్లు, మొత్తం కలిసి 47,387 కోట్ల రూపాయలు దేనికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? దేనికి తెచ్చాడు అని అడుగుతున్నా. సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి కదా, సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్. 1,00,000 కోట్లు కావాలండి సార్ 50,000 ఎకరాలు. ఈ డబ్బులు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కి 1,00,000 ఎకరాలు చేస్తున్నారు కాబట్టి 2,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. మీరు ఎన్నేళ్ళు చేయండి సార్, ఆయన చెప్పిన మాట ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్. అవును. ఈ తెచ్చిన అప్పులకి చంద్రబాబు నాయుడు గారు ఎవరు బాధ్యత వహించాలి? నేను కట్టాలి కదా సార్, దానికి కట్టాలి కదా. మరి సెల్ఫ్ ఫైనాన్షియల్ నన్ను మోసం చేసి ఇంత అప్పులు తెచ్చడం ఏంది? ఇంకొకటి సార్, అసలుకి నీళ్లు తోడేటువంటి కార్యక్రమం ఏంటి సార్? అది అసలు నీళ్లు తోడడం ఏంటి సార్? అసలు నీళ్లు తోడేటువంటి ఒక కన్స్ట్రక్షన్ అది చూడండి సార్. ఇంకొకటి హఫీజ్ అనేటువంటి, మీరు దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం సార్. హఫీజ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్కి, ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఒక టెండర్ ఇచ్చాడు. అదేంటంటే అమరావతి డిజైన్స్ కోసమే. దీన్ని పెట్టుకొని అమరావతి ఒక చిన్న ఒక డిజిటల్ సిస్టంలో అమరావతి ఏ విధంగా కడతామని చెప్పి ఒక థియరీ డెవలప్ చేశారు. దాన్ని బట్టి ఎలక్షన్కి వచ్చారు సార్. మీరు ఈ విధంగా అమరావతి ఈ విధంగా ఉంటుందని చెప్పని ఒక విజువల్స్ క్రియేట్ చేశాడు.
ఆ విజువల్స్ క్రియేట్ చేసిన దానికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 68 కోట్ల రూపాయలు. ఈ 68 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విజువల్స్ తయారు ఇప్పుడు చేసి డిజైన్స్ కి 400 కోట్లు 460 కోట్లు ఖర్చు సార్ అదే సార్ ఇప్పుడు డిజైన్స్ 460 కోట్లు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు అదేంటి చెప్తారు సార్, 3 దుగ్గాల కోత అంట 6 దుగ్గాల బెల్లం తిన్నదంట, 3 దుగ్గాల కోతి 6 దుగ్గాల బెల్లం తిన్నదంట. అంటే కోతేమో కాస్తేమో 3 దుగ్గాలే, అది దానికి పెట్టినటువంటి బెల్లం 6 రూపాయలు. సార్ ఇది 700 కోట్లతో ఒక బిల్డింగ్ కడతా, Yes. దానికి 500 కోట్లతో ఇమ్యూనిటీస్ క్రియేషన్ ఏంటి సార్? అసలు ఏంది నాకు అర్థం కాని